ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ రోటీలో ప్రోటీన్ ఎక్కువగా చేయటానికి ఈజీగా ఉంటుంది. దీనికోసం 2 క్యారెట్లు, 3 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్స్, సోయా చంక్స్ వెన్నీళ్ళలో వేసి తర్వాత వాటిని మిక్సీలో పౌడర్ లాగా చేసుకున్నాను. ఇక్కడ ఇందులో మనం వాడే మెయిన్ ఇంగ్రీడియంట్లో ఇదొకటి. వెజిటబుల్స్ అలాగే సోయా చంక్స్ రెడీ అయిన తర్వాత ఒక బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసి ఇక్కడ 1 స్పూన్ కలోంజీ సీడ్స్ వేసాను. అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, వీటిని కొంచెం వేయించుకొని ఇప్పుడు ఆనియన్స్ ఇవి బాగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. కలోంజీ సీడ్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అలాగే వేరే బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. వాటిని ఇలా రోటీల్లోకి యాడ్ చేయడం ద్వారా మనము ఆ బెనిఫిట్స్ అంతా ఈజీగా తీసుకోవచ్చు. ఆనియన్స్ బాగా వేగాయి. ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి కొంచెం సేపు వేయిస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న సోయా చంక్స్ మిక్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. వీటిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వీటిని వేయించుకుంటూ ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, ఇందులోకి ఇప్పుడు నేను కాశ్మీరీ పాప్రికా పౌడర్, ఇది లేకపోతే మీరు మామూలు చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. దీనివల్ల కలర్ బాగా వస్తుంది, అలాగే మైల్డ్గా కూడా ఉంటుంది. అలాగే 1 స్పూను కసూరి మేతి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవన్నీ వేసాం కాబట్టి రోటీ కోసం మళ్ళీ సైడ్ డిష్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ మిక్స్నంతా వేరొక బౌల్లోకి తీసుకొని దాంట్లో గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1.5 కప్పు కంటే కొంచెం ఎక్కువే వేశాను. ఫస్ట్ అదంతా బాగా కలిసేలా కలుపుకోండి, ఆ తర్వాతే నీళ్ళు యాడ్ చేయండి. నేను ఇక్కడ కొంచెం నీళ్ళు వేస్తున్నాను, అలాగే సాల్ట్ అయితే వేయలేదు. మనం చపాతీ పిండి కలుపుకున్నట్టు దీన్ని కలిపి రెడీ చేసుకోవాలి. రెడీ అయింది కదా, దీన్ని ఇప్పుడు చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకొని రోటీలు మరీ మందంగా కాదు, మరీ పల్చగా కాదు, కొంచెంలా ఉండాలి. అలా ఒత్తుకున్న తర్వాత దాన్ని పెనం మీద వేసి కాల్చుకోవాలి. ఇక్కడ మనం పెనం లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగానే ఈ రొట్టెలు కాల్చుకుంటే బాగుంటుంది. మధ్యలో మూత పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇది నేను కొంచెం నెయ్యి వేసి కాలుస్తూ ఉన్నాను. ప్రోటీన్ ఎక్కువగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకుంటే మంచిదంటారు. మన హెల్దీ రోటీ రెడీ అయిపోయింది.